వెల్కమ్ బ్యాక్. సూపర్ 6 హామీలంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పెద్దలు 6 నెలల పరిపాలనా కాలంలో ఇచ్చిన హామీలను విస్మరించారని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య విమర్శించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే పనిగా పాలన సాగిస్తున్నారని అన్నారు. సూపర్ 6 హామీలు ఎప్పుడు అమలు చేస్తారా అని ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని అన్నారు. రోజు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని నమ్మి ఓటేసి ఈ ప్రభుత్వం గెలిపించిన తర్వాత ఈ 6 నెలల కాలంలో పాపం కాయలు కాటి ఎదురు చూస్తున్నారు. ఏంటి ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయట్లేదు, ఎప్పుడు అమలు చేస్తారు అనేది ప్రజలందరూ కూడా గ్రామాల్లో నేటి పట్టణాల్లో ఎదురు చూస్తున్నారు. ఎక్కడ కూడా అధికారం వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు చేయడం తప్ప డైవర్షన్ పాలిటిక్స్ తెరదీస్తుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం. ఏం చెప్పారు ఆ రోజు? ఏదైతే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, సమగ్ర భూ సర్వే ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భూములు రీసర్వే చేయలేదు, భూములు రీసర్వే చేస్తే రైతాంగం అంతా కూడా బాగుంటుంది ఆలోచనతోనేమో మంచి కార్యక్రమాలు స్వీకరించారు. దాని మీద ఏమో ఎన్నికలను తప్పుడు వార్తలతోనేమో మరి ప్రజల్లో ఒక అనుమానం రేకెత్తిస్తే మేము వచ్చిన వెంటనే దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. ఇప్పుడు క్యాన్సిల్ చేశారా? మీరే చెప్పారు కదా ఎన్నికల్లోనే భూ సర్వే లేదని, మళ్ళీ ఇప్పుడేమో భూ సర్వే చేస్తారు కదా. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుందని మంచి నిర్ణయం అని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆలోచన చేసిందా లేదా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు వచ్చిన వెంటనేమో ఈ పోలవరం ప్రాజెక్టు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గతంలో 2014 నుంచి 2019 పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడాడు. మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజు పోలవరం ప్రాజెక్టుగా ఎత్తుగా తగ్గించేస్తే మన ఉత్తరాంధ్ర స్వతంత్ర మీరు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి మేము కుదిగా ప్రశ్నిస్తున్నాం.